మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. చాలా మంది రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అంత రీసెర్చ్ చేసినప్పటికీ పెట్టుబడి పెట్టిన తర్వాత అరే ఇలా కాకుండా అలా చేసుంటే బాగుండే, అలా చేసుంటే రిటర్న్స్ ఎక్కువ వచ్చాయి కదా అన్న సిచ్యువేషన్ చాలామంది ఫేస్ చేసే ఉంటారు ఇప్పటివరకు ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఆ మోడల్లో. అంటే ఇంకొన్నిసార్లు అనిపిస్తుంది అరే ఇంకొకసారి నేను యాక్చువల్గా ఒక గైడెన్స్ తీసుకోనో లేదంటే ఒక ఎక్స్పర్ట్ సలహా తీసుకోనో, ఎంతైనా ఇది మనీ కదా, కొంచెం అలా చేసుంటే నాకు రిటర్న్స్ ఎక్కువ వచ్చేది తక్కువ పెట్టుబడితో అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? దాంతోపాటు స్మార్ట్ వర్క్ చేయాలి, ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండాలి అంటే ఎలా పాసిబుల్ అవుతుంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏమంటానంటే ప్రతి ఇండివిజువల్కి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్. ఓకేనా? ఈ గోల్డెన్ ఛాన్స్ అదేంటంటే మీరు ఎక్కువ అమౌంట్ పెట్టుబడిగా పెట్టి తక్కువ రాబడి తీసుకుంటే మనసుకి ఎంత నొప్పి అవుతుంది, నిజంగా బ్యాడ్ ఫీల్ అవుతారు. ఇందాక మీరు అడిగిన ప్రశ్న అదే. సో అదే ఒకవేళ తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి తీసుకొస్తే నిజంగా హ్యాపీ ఉంటుంది. కరెక్ట్ కదా? సో ఇట్స్ లైక్ అ హ్యాపీ మూమెంట్ అనమాట. అది కూడా ఎక్కువ కాదండి, 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కూడా కాదు, జస్ట్ 5 సంవత్సరాలు. ఓకే, జస్ట్ 5 years కోసము మీరు నేను చెప్పినట్టుగా ఈ ఐడియాని మీరు ఇంప్లిమెంట్ చేస్తే మీరు పెట్టిన పెట్టుబడి కంటే సగం పెట్టినా కానీ మీకు రాబడి మాత్రం డబల్ ఉంటుంది. హౌ డస్ దట్ సౌండ్? అంటే ఎక్కువగా పెట్టుబడి పెట్టేసి లెస్ దెన్ 50% రిటర్న్స్ వస్తున్నాయి, అది చాలా డిసప్పాయింటింగ్. కానీ సగం పెట్టుబడి పెట్టేసి డబల్ రిటర్న్స్ తీసుకురావడం అన్నదే ఒక స్ట్రాటజీ, ఒక స్మార్ట్ పద్ధతి. ఓకే, అదేంటో మీకు చూపిస్తా. సే ఫర్ ఎగ్జాంపుల్, అందరికీ మ్యూచువల్ ఫండ్స్ అంటే చాలా క్రేజ్, ఎందుకంటే నమ్మకం. మనకు మ్యూచువల్ ఫండ్స్ వాడు ఒక 10-15% ప్రతి సంవత్సరం ఇస్తాడులే అన్న నమ్మకం ఒకటి ఉంది. కాబట్టి అలాంటి మేనేజర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు ఇస్తున్నారు, గుడ్, వెరీ గుడ్. కానీ ఇప్పుడు వాళ్ళు 10% కాదు, 20% ఇచ్చారు, 30% ఇచ్చారు, 40% వరకు ఇచ్చారనుకోండి ప్రతి సంవత్సరం, మీరైతే ఎగిరి గంతులు వేస్తారు, నిజంగా అంటున్నారు అందరూ. ఓకేనా? 40% దేవుడా అనుకుంటారు నిజంగా. దట్స్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. కానీ మీకు ఇక్కడ 40%కే మీరు ఎంత సంతోషంగా ఫీల్ అవుతున్నారు. అదే 100% నేను చెప్పిన ఐడియా ప్రకారంగా మీరు ఏం చేస్తారు? దాట్ విల్ బి అగైన్ అ క్రేజీ మూమెంట్. అసలు ఇంకా నమ్మలేరు మీరు, యుల్ గో మ్యాడ్. సో అదేంటో, ఆ నిజమేంటో మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను ఏం చేశానంటే, వన్ ఆఫ్ ద టాప్ పర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్, అంటే మనం ఎప్పుడు మాట్లాడతాం కదా టాప్ పర్ఫార్మింగ్, దాంట్లోనే మనం పెట్టుబడి పెట్టాలి అని చెప్పేసి, మంచి పని, మీకు ఇస్తాడు ఫ్యూచర్లో కూడా రిటర్న్స్, ఓకే ఒప్పుకుంటా. అది ఎంత ఇచ్చింది అంటే ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీ గత 5 సంవత్సరాల్లో మనం పోల్చుకుంటే ఇట్ గేవ్ ఎగ్జాక్ట్లీ అబౌట్ 42.9%. అంటే నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ అని చెప్పేసి మీకు ఇక్కడ 42% ఇచ్చాడు. అతను ఇన్వెస్ట్ చేసింది, ఆ ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ కూడా అన్ని కూడా ఇదిగోండి, మీ అందరికీ నమ్మకం కలగాలి కాబట్టి మొత్తం క్లారిటీతో చూపిస్తున్నాను, లేకపోతే ఏదో చూపిస్తున్నారు అనుకుంటారు. అవునా? సో నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్లో వాళ్ళు గత 5 సంవత్సరాల ముందు పెట్టుబడి పెట్టింది వాళ్ళ పోర్ట్ఫోలియో ఇది. యాజ్ ఆన్ 30th April 2025 పోర్ట్ఫోలియో ఇది. అంటే ఇందులో వీళ్ళు పెట్టుబడి పెట్టారు. ఓకేనా? అయితే జస్ట్ ఒక్క ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను మీకు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి. మనం గత 5 ఏళ్ల ముందు పెట్టుబడి పెట్టుంటే 5 సంవత్సరాల తర్వాత మనకు 42% వచ్చేది ఈ మ్యూచువల్ ఫండ్లో. కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీకు ఒక విషయం తెలుసా? 2020 మార్చి నెలలో 700 రూపాయలు దరిదాపుల్లో ఉండింది ప్రైస్. సో 700 నుంచి ఇప్పుడు ఎంత ఉంది తెలుసా? 2025లో 1800 రూపాయల వరకు పెరిగింది. అంటే మోర్ దెన్ 100% పెరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఐడియా వస్తుంది. సో ఇదిగోండి, ఇక్కడ కింద మీకు బ్లాక్ కలర్లో అక్కడ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్లో అక్షరాలు ఉన్నాయి. 2 March 2020 ఆ రోజున 737 రూపాయల 75 హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో. సేమ్ అదే మీరు మార్చ్ నెలలో ఇక్కడ 3rd March 2025లో చూసుకుంటే 1843 రూపాయల 70 100% కంటే ఎక్కువగా పెరిగింది. అయితే ఇప్పుడు ఏంటి, నాకు రిటర్న్స్ ఎలా వస్తాయి అంటే నేనేమంటున్నానంటే, మీరు మ్యూచువల్ ఫండ్స్ని లవ్ చేస్తున్నారు, స్టాక్స్ని కూడా ప్రేమించడం మొదలుపెట్టండి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్లో 42% రిటర్న్ ఇచ్చాడంటే ఎలా ఇచ్చాడు? స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్లనే కదా, అలాంటి రాబడి రావడం వల్లనే కదా మీకు అంత రిటర్న్స్ అనేది వచ్చింది. సో
మ్యూచువల్ ఫండ్స్లో మీరు పెట్టిన పెట్టుబడికి మీకు 42% వచ్చింది. అదే ఒకవేళ అతను పెట్టిన పోర్ట్ఫోలియోకి వెళ్ళి మీరు చూసి అతను పెట్టిన పెట్టుబడి ఏదైతే స్టాక్ ఉందో అది కూడా మీరు కూడా కొనుక్కొని ఉంటే మీకు రాబడి ఎంత వచ్చేది తెలుసా? ఐ విల్ షో యూ. మీరు ప్రతి నెల ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్లో 10,000 పెట్టారండి, 5%తో పెంచుకుంటూ వెళ్ళారు. ఓకేనా? స్టెప్ అప్ క్యాలిక్యులేటర్ అనుకుందాం మనం. అంటే ప్రతి సంవత్సరం మీరు 5%తో పెంచుతున్నారు. అయితే మీకు వచ్చింది ఈ మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ ఎంత ఇచ్చింది? 42% ఇచ్చింది. 42. ఎన్ని సంవత్సరాల వరకు పెట్టారు? జస్ట్ 5 years మాత్రమే. మీకు వచ్చిన రాబడి 18,10,270 రూపాయలు. 18 lakhs రఫ్లీ అరౌండ్ అనుకోండి. అది కూడా 10,000 రూపాయలు పెడితే 18 లక్షలు వచ్చింది. నేను చెప్పినట్టుగా మీరు ఇప్పుడు ఇది ఇంప్లిమెంట్ చేసుంటే 5,000 రూపీస్ సగం మీరు ఇంతకుముందు పెట్టిన పెట్టుబడిలో సగమే పెట్టాలి. పెట్టుబడి ఎంత పెడుతున్నారు? 5%తో పెంచుకుంటూ వెళ్తున్నారు. 100% మీకు స్టాక్లో పెడితే వచ్చింది. 5 సంవత్సరాలు పెట్టారు, 29,38,000 రూపాయలు వచ్చాయి. మీకు ఎంత పెట్టుబడి? 10,000 కాదు, మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ రిమెంబర్, ఓన్లీ 5,000 ఫర్ 5 years పెట్టారు పర్ మంత్. అది కూడా 5%తో పెంచుకుంటూ వెళ్ళారు. 100% మీకు స్టాక్ పెరిగింది. నేను ఇప్పిస్తాను, నేను రికమెండ్ చేస్తానని నేను చెప్పట్లా, అక్కడున్న నిజమే మీకు చూపెట్టా. ఇవన్నీ మనం ఎలా తెలుసుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఇవన్నిటికీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్న క్లాస్ ఉంటుంది. అది మీరు అటెండ్ అవ్వండి. సో మరి నాలాగే ఎవరైనా కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అన్నా, ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? సింపుల్ అండి. మీరు చేయాల్సిందల్లా యూ గో టు యువర్ ఆఫీస్, యూ డూ యువర్ హోంవర్క్, ఆర్ ఏదన్నా అంటే చదవాలనుకుంటే స్టూడెంట్స్ అందరూ మంచిగా చదువు మీద ధ్యాస పెట్టండి. చేయాల్సిందల్లా సింపుల్గా ఒక ఫోన్ కాల్ మాత్రమే. అండ్ ఫోన్ లైన్స్ బిజీగా ఉన్నాయి, ఒకవేళ సమ్ టైమ్స్ రెస్పాన్స్ ఒకవేళ కష్టం అనిపించింది అనుకోండి, ఆ టైంలో వాట్సాప్ ఉందిగా, మెసేజ్ పెట్టమని చెప్తాను. ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ ఉన్నారు. నేను స్పెషల్గా ఏం చెప్తానంటే ప్రతి గ్రోనప్ కిడ్ అంటే ఎవరైతే ఓవర్ అండ్ అబౌవ్ ఏజ్ ఆఫ్ 21 ఉన్నారో వాళ్ళందరూ, ఎవరైతే పెళ్లి కాని వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు, పేరెంట్స్, దయచేసి ఇదంతా పిల్లలకి చూపించండి. సో దట్ దే విల్ అండర్స్టాండ్ నేను ఇంత చిన్న ఏజ్ నుంచే నేను మొదలు పెడితే నేను కోట్లాధికారి అవ్వచ్చా అన్న నిజాన్ని నేను చూపించి నేను మీకు అది మీ చేతిలో వచ్చేలాగా నేను చేస్తాను. అండ్ యూ క్యాన్ మేక్ దట్ కైండ్ ఆఫ్ మనీ. సో నేనంటాను పేరెంట్స్, ఎనీబడి హూ ఈజ్ అబౌట్ 21, ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ మై మాస్టర్ క్లాస్. నా మాస్టర్ క్లాస్లో మీకు ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్లో మీకు పూర్తి ఎడ్యుకేషన్ అవైలబుల్ ఉంది. ఇంకా మనం ఎలా ఈ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని ముందుకు తీసుకెళ్లొచ్చు, అవసరమైతే దీనికంటే ఎక్కువ సంపాదించే స్కోప్ ఉందా, ఎలాంటి కైండ్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉన్నాయి, అవన్నీ మనం క్లాస్లో నేర్చుకోబోతున్నాము. కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఈ రోజే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.